స్వరాజ్ న్యూస్కి స్వాగతం. పద్మశాలిలో ఐక్యంగా ఉంటేనే రాజకీయాల్లో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు. బుధవారం మండలంలోని చిన్న కల్వల బీకే రిసార్ట్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జిల్లాలోని అన్ని కమిటీలు ఏకగ్రీవ తీర్మానం చేపట్టారు. 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం, రాజకీయాల్లో రాణించేందుకు పద్మశాలిలో ఐక్యంగా కృషి చేయాలని, అలాగే పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు గాను సన్నాహక చర్యల్ని చేపట్టారు. రానున్న రోజుల్లో పద్మశాలి సంఘం జిల్లాలో ఐక్యంగా బలోపేతం చేసే దిశగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలని, అలాగే పద్మశాలి సమస్యల పరిష్కారానికి ముందు ఉండాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు బత్తుల రమేష్, గోదావరికని బండారి రాజమల్లు, అంతర్గాం శ్రీకాంత్, పాలకుర్తి కన్నం వెంకటేశం, కమన్పూర్ కుందారం బాపు, కాల్వ శ్రీరాంపూర్ సబ్బని, రాయమల్లు, ఓదెల పరిష రమేష్, ఎలిగడు మామిడాల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆడిపు కుమార్, జూలపల్లి దేవసాని, లక్ష్మీపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడిపు సుధాకర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బూర్ల లక్ష్మీనారాయణ, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిపల్లి సదానందం పాల్గొన్నారు. విషయం 21 తారీఖు జూన్ అని అన్నాడు. జూలై అయింది, ఆగస్టు అయింది, ఏం సంగతి, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు? ఏదైతే అడాక్ కమిటీ ద్వారా కూడా పోయి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మండల అధ్యక్ష కార్యదర్శులు తోటి కూడా ఒకటి లెటర్ తయారు చేసి ఆయన సబ్బన్ రాయమల్ గారి ఆధ్వర్యంలో కూడా వేముల రామూర్తి గారికి ఆయన టు ఆయన అందజేయడం జరిగింది. ఒక నెల రోజుల లోపల ఎలక్షన్ నిర్వహిస్తానని మాటిచ్చిండు. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలకు వచ్చింది. 10 సంవత్సరాలకు వస్తే పోయిన సంవత్సరం కామర్త మురళి స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిన తర్వాత పెద్దపల్లి జిల్లా నిర్వీర్యం అయిపోతుంది. టౌన్ ఎలక్షన్లు, మండల ఎలక్షన్లు లేవు కాబట్టి అని చెప్పి, మన జిల్లా ఎలక్షన్లు లేవు కాబట్టి ఇక్కడ ఎలక్షన్లు కావాలని చెప్పి మన ఏదైతే ఆర్కే గార్డెన్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తను రావడం జరిగింది. మేము అంతకుముందు ఆడపు సుధాకర్, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. కాకపోతే జిల్లా సంఘము ఎలక్షన్లకు జిల్లా సంఘం మనం ఎమ్మెల్యే సాబును విజయరమణారావును పిలిపిస్తే టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి మన కుల బాంధవులే ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్గా ఉండి 2 సార్లు క్యాన్సిల్ చేయించిన ప్రోగ్రాములు ఉన్నాయి. అలాంటప్పుడు అట్లయిన దానికి ఏందన్నా విజయన్న గారు, మేము మీ టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు వస్తున్నామని చెప్పి ఆడపు సుధాకరు నేను ఒక 100 మందితోటి ఆ రోజు ఆర్కే గార్డెన్ లోపల ఓన్లీ కులము సంఘము కొరకని చెప్పే మనము కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. పోయిన అప్పుడు ఆ రోజు పోయిన తర్వాత తను కూడా అన్న మాకు సంఘానికి జాగా కావాలంటే దాదాపు ఆనాడు 500 మంది, 400 నుంచి 500 మంది అటెండ్ అయ్యారు. అందులో ఒక ఎకరం జాగా ఇస్తా మీకు పద్మశాలి సంఘానికి అని తను చెప్పడం జరిగింది. అది కూడా విజయరమణారావు మాట ఇచ్చిండు. ఇప్పుడు దాదాపుగా కొంతమంది విని ఉన్నారు ఆ మాటను కూడా. అయితే ఈ ఎలక్షన్లు అనేది ఇటే పోతున్నాయి. ప్రతిసారి మేము ఇక మా అడాక్ కమిటీ ఏర్పడ్డ తర్వాత అడాక్ కమిటీ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే, నువ్వు ఎలక్షన్లు పెడతలేవు కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి అలా అడాక్ కమిటీ వేసాడు. అడాక్ కమిటీ ఎందుకు అంటే ఓన్లీ ఎలక్షన్లు నిర్వహించే వరకు మాత్రమే అడాక్ కమిటీ అనేది ఉంటుంది. ఎలక్షన్ల డేట్ డిక్లేర్ అయిన తర్వాత అడాక్ కమిటీ అనేది ఉన్నది ఎలక్షన్లు కండక్ట్ అయిన తర్వాత. అది వారికి తెలుసో తెలియదు. ఏమనంటే నువ్వు అడాక్ కమిటీ వేసుకున్నావు, నువ్వో సంఘం మాదో సంఘం అని అంటారు. ఎక్కడేం సంఘాలు లేవు, జిల్లాలో ఒకటే సంఘం అని చెప్పి కూడా 10-20 మంది పోయి తన ఇంటికాడ వేముల రామూర్తి ఇంటికాడ కూర్చొని చెప్పడం జరిగింది. అయినా దాని గురించి కూడా ఇంత చలనం అనేది లేదు. ఇంకొక విషయం, నేను ఈ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడే ఈ పెద్దపల్లి జిల్లాకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పద్మశాలి సంక్షేమ ట్రస్టు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చేసి మనిషికి దీనిలో 100 మందిని మెంబర్లుగా తీసుకొని ₹1,00,000 ఇచ్చిన మెంబర్లను ఒక ట్రస్టీగా తయారు చేసి అందులో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మన బీద విద్యార్థులకు కానీ, బీద ఎవరైనా చనిపోతే కానీ, పెళ్లిలకు ఉన్న అమ్మాయిలకు కానీ ఏదైనా సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి ఆ రోజు ఎప్పుడంటే దాదాపు ఒక 2022 లోపల చేయడం జరిగింది. ఇది ఒక 10 మంది 12 మంది దగ్గరికి పోయి చెక్కులు వీళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకోవడం కూడా జరిగింది. చెక్కులు కూడా తీసుకున్నారు, ₹1,00,000 చెక్కులు. ₹1,00,000 చెక్కులు ఇచ్చిండు. మన ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. బత్తుల రమేష్ గారు ఇచ్చారు, మన కుమార్ మల్లేష్ గారు ఇచ్చిండు, ఇప్పుడు మన ఒడ్డాల ప్రసాద్ ఇచ్చిండు, ధర్మయ్య ఇచ్చిండు, మన దేవస్థానం ధర్మయ్య ఇచ్చిండు, గోదావరి నుంచి తీసుకురావడం జరిగింది, ఎన్టీపీసీ నుంచి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము పోయి గోదావరి కానికి పోయి కొంతమంది దగ్గర పోయే వరకు ఇక్కడ నుంచి ఫోన్ అక్కడికి పోయి మనకున్న వాళ్ళకి సంబంధం లేదు, మీరు సభ్యత్వాలు చేయొద్దు, ట్రస్టీలో జాయిన్ కావద్దని చెప్పి చేసినాక మరి ఎందుకు చేయొద్దు అంటాను అని చెప్పి డైరెక్ట్ అక్కడి నుంచే రామూర్తి దగ్గరికి పోయి అడిగినాము. అడిగితే ఏమంటారంటే జిల్లా సంఘం తీర్మానం నువ్వు ఎట్లా చేస్తావు? జిల్లా సంఘానికి ఏమైనా నువ్వు జిల్లా సంఘం ఏమేం పనులు చేస్తానవని వరకు ఏం పనులు చేసినావని చేసేదాన్ని అడిగిన కొడతాను ఎందుకు నీకు అంటే జిల్లా సంఘం తీర్మానం కాబట్టి మరి తీర్మానం అయితే మీటింగ్ పెట్టుకుని రేపు లేదు మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో తీర్మానం చేస్తే ఎవరు అబ్జెక్షన్